యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీ రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఈ సంవత్సరం మొదలుకొని ఎన్నో కొండలు లోయలు లాంటి పరిస్థితి గుండా వచ్చాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మనం అడవులు ఎరారి లాంటి స్థితిలో నుంచి వచ్చినను ఆయన మనం గమనిస్తూ మన అన్ని విషయాల్లోనూ ఆయన మనందరినీ తీర్చిదిద్దుతూ నడిపించిన దేవుడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు నడిపించావయ్యా, అందుకు బట్టి నీకే స్తోత్రాలు దేవా అని ఆయన మనస్ఫూర్తిగా స్తుతించుకుందాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసు నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే కనపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే కనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అదే రీతిగా కొంచెంసేపు ఆరాధించుకుందామండి ఈ సమయంలో దేవుడు నీ సన్నిధిలో ఉంటే మాకు ఎంతో భాగ్యమయ్యా రాజా నీ సన్నిధిలో నన్ను ఉంచుకున్నందుకు నీకే స్తోత్రం దేవా అని ఆయనను మనస్ఫూర్తిగా కొద్దిసేపు ఆరాధించుకుందామండి ఆయన సన్నిధిలో మనకు అన్ని దొరుకుతాయండి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఏ భయము ఏ బాధ ఎలాంటి దిగులు ఉండదు కాబట్టి అందుని బట్టి దేవానికి స్తోత్రాలు దేవా అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాలే అని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి ఈ సంవత్సరం మనం ఏమేమి కోల్పోయాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని అన్ని ఆయన తిరిగి ఇస్తాను వాగ్దానం చేస్తున్న దేవుడు అందుని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం ఆయన రాకపోతే మనం ఏమైపోయే వాళ్ళమండి మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నీవే రాకపోతే నేనేమైపోతున్నా దేవా అందుని బట్టి నీకే స్తోత్రం దేవా ఈ సంవత్సరం మొత్తం నీవు నాకు తోడుగా ఉన్నావు తండ్రి నేను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించినందుకు నీకే స్తోత్రం దేవా అందుని బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఘనంగా ఆరాధించుకుంటున్నాను దేవా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నే
నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎన్నో మార్లు నువ్వు ఒంటరిగా ఈ పోరాటం నా వల్ల కాలేదనుకుంటున్నావేమో. అలాంటి సమయంలో దేవుడు నేనున్నా నీకు తోడు, నువ్వు ఒంటరి ఎందుకు అయిపోయావు, నేను నీకు తోడుండగా నువ్వు ఎప్పుడు ఒంటరి వాడి అయిపోయావు అని దేవుడు మనల్ని ఎన్నోసార్లు వెన్ను తట్టి హెచ్చరించి ముందుకు నడిపించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలన్నింటిని బట్టి దేవా నీకు స్తోత్రం దేవా. నాకు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం దేవా. నేను మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాను. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను
బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నన్ను ఇంతవరకు తోడుకొచ్చిన దేవా, అందుని బట్టి నీకే స్తోత్రం దేవా. అందుకే ప్రభా ఊపిరాగే వరకు ప్రభా నేను నీ కొరికే జీవిస్తానైనా ప్రభా. ఏదేమైనా కానీ ప్రభా నా కడ వరకు ప్రభా నీతోనే నడిచొస్తానయ్యా. అలాంటి శక్తిని నాకు దయచేయ్యా. ఎక్కడ నన్ను పొడిపోకుండా ప్రభా నిన్ను అనుసరించే వాడిగా నన్ను చేయ్యా. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామండి. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రభా, నిన్ను మనసారా ఆరాధిస్తూ ప్రభా మా జీవితం గడిచిపోయే విధంగా ప్రభా మమ్మల్ని దీవించండి, ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవడానికి ప్రభా మేమందరం చేరి ఉండగా ప్రభా నీ కృప కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా గడిచిన సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా మా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా మా అందరికీ దయచేసినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో దేవా. ఈ సంవత్సరం అంతా ప్రభా నువ్వు వారి పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా మేము ఎలాంటి ఇరుకుంటూ వచ్చామో తండ్రి, ఎలాంటి ఇబ్బందుల్లో వచ్చామో తండ్రి, అయితే నీ సన్నిధిలో మాకు సంపూర్ణమైన సంతోషం ఆనందం కలదని ప్రభా నువ్వు మాకు తెలిపిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎన్నో మార్లు ప్రభా మేము కృషించిపోయి ప్రభా మా ఒంటరితనంలో ప్రభా మేము ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా నా బ్రతుకుతో ఇంకేమి ప్రభా నా బ్రతుకు వల్ల ప్రభా ఏమి ప్రయోజనం అని ప్రభా ఎన్నోసార్లు మమ్మల్ని మేము నిందించుకున్న సమయాలలో ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఇదిగో నన్ను ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు ప్రభా నువ్వు అన్న ప్రభా నువ్వు ఒంటరి వాడు ఎట్లా అనుకుంటున్నావు, నీకు నేను 1000 మంది బలాన్ని ఇస్తున్నా అని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకే స్తోత్రం తండ్రి. అందుని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభా మా ఊపిరాగే వరకు ప్రభా మేము ఈ లోకంలో పయనించే వరకు ప్రభా నీతోటే నడిచొస్తాం తండ్రి. అది ఎలాంటి బాటైనా ప్రభా నీతో నడిచొచ్చే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి దారిలో ఉంటూ వెళ్ళినాను ప్రభా నిన్ను మాత్రం వీడవక ప్రభా నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని ప్రభా మేము పరిపూర్ణంగా పొందేవారిగా మమ్మల్ని చేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ ఈ సమయంలో నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకుంటుండగా ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యాన్ని మాకు అందించమని అడుగుచున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా ఏ హృదయాలు ప్రభా కదిలించబడాలో ప్రభా ఆ హృదయాలను కదిలించండి ప్రభా. మాకు కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని నీ దాసుని ద్వారా మాలో విత్తమని ఈ కొద్ది నా ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఏడవ అధ్యాయం. ప్రసంగి ఏడవ అధ్యాయం. ప్రసంగి ఏడవ అధ్యాయం. 8వ వచనం నాతో పాటు కలిసి చదవండి. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుతాము. మన రెగ్యులర్ బైబిల్లో 559వ పేజీ. రెగ్యులర్ బైబిల్లో 559వ పేజీ. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అలాగే మరొక వచనం కూడా చదువుదాము. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 23వ వచనం. Proverbs 4:23. ఈ వచనం కూడా చదువుదాం. సామెతలు 4వ అధ్యాయం. Proverbs 4, సామెతలు 4:23వ వచనం కూడా చదువుదాం. 4:23. సామెతలు 4:23. అందరం కలిసి చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. చాలు. సో 2 వచనాలు చదివాం మనం. ప్రసంగి 7వ అధ్యాయంలో 8వ వచనంలో చదివాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని. దేవుడు ఏం చేసినా కూడా ఆయన కేవలం ప్రారంభించి దాన్ని మధ్యలో వదిలివేసే దేవుడు కాదు. కానీ దేవుడు ఏదైనా పని ప్రారంభించాడు అనంటే ఆయన పనిని ఆయన ప్రారంభిస్తే ఆయన దాన్ని కొనసాగిస్తాడు, అలాగే ముగింపు కూడా చేస్తాడు. అంటే ఆయనకి సామర్థ్యత ఉంది. దేవుడు సామర్థ్యత గల దేవుడు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రారంభించారు, దాన్ని ముగించలేకపోయారంటే దాని అర్థం ఏంటంటే చేయలేకపోయారు అనంటే అక్కడ అసమర్థత అనేది అర్థమవుతుంది. అసమర్థత, సామర్థ్యత లేకపోవడం. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి అలాంటిది కాదు. దేవుడు సమర్థుడు, సామర్థ్యత గలవాడు. ఆయనకి ప్రారంభము తెలుసు, కొనసాగించడము తెలుసు, అలాగే ముగించడం కూడా తెలుసు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో కార్య ఆరంభము కంటే కూడా కార్యాన్ని ముగించడము, ఏదైనా కూడా ముగింపు అనేటువంటిది అది ఒక గొప్పతనాన్ని తెలియజేస్తుంది అని ఇక్కడ అర్థమవుతుంది. మరి కార్య అంతము, ఏదైనా కార్య అంతము దగ్గరికి వచ్చేసరికి ప్రారంభంలో ఎంతో అట్టహాసంగా ఉన్నప్పటికీ దాని అంతములోకి వచ్చేసరికి దాని ముగింపు సరిగా జరగలేదనుకోండి, దాన్ని మరొక మాటలో చెప్పాలంటే ఓడిపోయారు అని కూడా చెప్పవచ్చు. అంతే కదా. ఇప్పుడు పరుగు పందాన్ని ప్రారంభించారనుకున్నాం. ప్రారంభించడానికి మంచిగా ప్రారంభించి ఉండొచ్చు, కానీ తర్వాత ఏం జరిగిందంటే దాన్ని చివరి దాకా పరిగెత్తలేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క లక్ష్యం, ఆ గోల్ ఎక్కడైతే ఉందో ఆ గురి దాకా పరిగెత్తలేదంటే మధ్యలో ఓడిపోయారు అని అర్థం, మధ్యలో ఆగిపోతే. అలాగా దీన్ని బట్టి చూస్తే ఆరంభము కంటే అంతము అని విజయాన్ని తెలియజేస్తుంది. ఆరంభం విజయాన్ని తెలియజేయదు, ఆరంభం అనేది విజయాన్ని తెలియజేయదు, కానీ అంతము మన యొక్క గెలుపుని తెలియజేస్తుంది. ఇక్కడ ఇదే ఈ వాక్యం తెలియజేశారు. మన జీవితంలో కూడా దేవుడు మన ప్రాణములను, మన జీవితాలని ఆయన పుట్టించాడు, ఆయన ప్రారంభించాడు. చివరి దాకా కూడా నడిపించగలిగిన సామర్థ్యత ఆయన దేవుడు. మరణం వరకు కూడా, అంటే చివరి రోజు, చనిపోయే రోజు వరకు కూడా ఆయన నడిపించడానికి ఆయనకి సామర్థ్యత ఉంది. మన జీవితాన్ని కొనసాగించగలడు. అయితే మన వ్యక్తిగత జీవితంలో వచ్చేసరికి మనం ఎంతవరకు ఈ విషయంలో దాన్ని జాగ్రత్తగా అన్వయించుకోగలుగుతున్నాం. ఏదైనా ఒక జీవితాన్ని దేవుడు మనకి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రణాళికలో ఆ జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ దాన్ని మనం ముగించేవారుగా ఉంటున్నామా దేవుడు కోరుకునే విధానంలో. ఎందుకంటే హృదయాన్ని గురించి సామెతల్లో చదివాం 4:23లో, హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అన్ని హృదయానికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట.
ఒక ప్రారంభమైన, ఒక కొనసాగింపైన, ఒక ముగింపైన హృదయం దగ్గర నుంచి సెంట్రల్ ఫోకస్ పాయింట్గా ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అన్నీ బాగుంటాయి అన్న ఉద్దేశం ఇక్కడ అర్థమవుతుంది. ప్రారంభము ఎంత గొప్పగా ఉన్నది అనేది పాయింట్లోకి రావట్లేదు, కానీ ప్రారంభము కన్నా కూడా ముగింపు గురించే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా అర్థమవుతుంది. దీనికోసం బైబిల్లో ఒకటి రెండు ఉదాహరణలు కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles 26వ అధ్యాయం. 2 Chronicles 26th chapter 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ రాజు అయినటువంటి ఉజ్జియాని గురించి రాసుంది. ఇతని యొక్క ప్రారంభం గురించి చదువుదాం. అతని ప్రారంభము ఏ విధంగా ఉంది, అతని యొక్క మధ్యలో జీవితం ఎలా ఉంది అనేది 2వ దినవృత్తాంతం 2 Chronicles 26 3వ వచనం 4వ వచనం ఒకసారి చదవండి. అంటే ఇంకా 16 years, చాలా చిన్న వయసు, కౌమార దశలో ఉన్నాడు. అప్పటికే రూలర్షిప్ అంటే రూలింగ్, సింహాసనం మీద అధికారంతో కూర్చున్నాడు. 16వ సంవత్సరం నుంచి ఇంకా 52 కలుపుకుంటే ఎంత వయసు అవుతుంది? మ్యాక్సిమము 16 + 52 అంటే ఆల్మోస్ట్ 68 years వస్తుందా? అంతకాలం జీవించాడు. ఓకే, రైట్. 52 సంవత్సరాలు ఏలాడు. రైట్, ఓకే. సో 4వ వచనం దాని బ్రదర్, 4వ వచనం. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును అనే మాట ఉంది. ఇప్పుడు 5వ వచనం కూడా చదవండి. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసును. ఈ 3 వచనాల్లో మనకు చాలా విషయాలు కనపడుతున్నాయండి. 16 ఏళ్లకే దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చునే అధికారం ఇచ్చాడు. చాలా గొప్ప విషయం. తర్వాత చూస్తే అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడని తన ప్రవర్తన గురించి రాస్తుంది. చాలా గొప్ప విషయం కదా, యెహోవా దృష్టికి. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించడం అనేది దేవుడు కూడా కోరుకునే క్యారెక్టర్. ఇది దేవుడు ఇష్టపడతాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. తను ఆశ్రయించే వారికి కూడా ఆయన యథార్థవంతుల ప్రార్థన వింటాడు. యథార్థత అనేది దేవుడు ఎక్కువగా ఇష్టపడేటువంటి లక్షణం. కాబట్టి అతడు ఆ యథార్థత అనే లక్షణాన్ని దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, యెహోవా దృష్టికి, మనుషుల దృష్టి కన్నా కొన్నిసార్లు ఈ యథార్థత విషయంలో ఎక్కువ తక్కువలు అవ్వచ్చు, లేకపోతే లోపాలు ఉండొచ్చేమో, కానీ ఇతడు డైరెక్ట్గా యెహోవా దృష్టిలోనే యథార్థంగా ఉన్నాడు అంటే నిజంగా ఇక యెహోవా దృష్టిలో ఆయన స్కేల్లో, ఆయన యొక్క మెజర్మెంట్స్లో యథార్థంగా ఉన్నాడంటే ఇక ఆయనకి ఇంకా ఏ లోపం అని చెప్పుకోవాలండి. నిజంగా చెప్పాలంటే అది మనం చాలా ఇంకా దాన్ని మెజర్మెంట్స్ వేరే, దేవుని దృష్టిలోనే ఆయన యథార్థవంతుడు అన్నప్పుడు ఇంకా మనం ఎక్కడ ఏది సరిపోదు. అంటే అంత పర్ఫెక్ట్గా ఆయన నిజంగా ఆయన గురించి గొప్పగానే మనం చెప్పుకోవాలి. తర్వాత ఆయన యెహోవాని ఆశ్రయించాడు అనే మాట కూడా మనం చదివాం. అతడు యెహోవాని ఆశ్రయించాడంట, దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అనే మాట ఉంది. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. సో ఇది కూడా మనకి పాఠమే. సో దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. అబ్బా నాకేమి 16 సంవత్సరాలకే సింహాసనం వచ్చేసింది కదా, మా డాడీని బట్టి నేను సింహాసనం మీద కూర్చున్నాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ రాజరిక ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని వెల్ ఎస్టాబ్లిష్ ఉంటాయి కదా, అన్నీ సరిపోయినంత అన్నీ ఉంటాయి, ఏం దేనికి కూడా అసలు ఇంకేమీ ఎవరి దగ్గర చేయి జాపని పరిస్థితి అంటారు చూడండి, అంత చక్కని స్తోమత కలిగి ఉన్నవాళ్ళు. కానీ అతడు యెహోవాను ఆశ్రయించెను అంటే నిజంగా ప్రతిరోజు తను ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు అధికారం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఇంకేమో ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ వాటి మీద నేను ఆధారపడలే, వాటిని ఆశ్రయించట్లా. నేను నాకేమీ శక్తి ఉందలే, నాకేమీ ఆస్తి ఉందలే, నాకేమీ సైన్యం ఉందలే, నాకేమీ అధికారం ఉందలే, నాకేమి అది ఉంది ఇది ఉందని వాటిని నేను ఆశ్రయించుకోవట్లేదు ఏదైనా అవసరం వచ్చినప్పుడు. కానీ అతడు యెహోవాను ఆశ్రయించెను అనే మాట అతని జీవితంలో ఇంకా అది స్టాంప్ అయిపోయిందంటే ఎంతగా అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు గమనించండి. కొన్నిసార్లు మనం కొన్ని పదాలు వాడతాం. ఏమనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పాలనుకోండి, ఇతడు పుస్తకాల పురుగండి అన్నాడు అనుకోండి, ఏదైనా సెంటెన్స్ వాడామనుకోండి, ఇతడు పుస్తకాల పురుగండి అని అంటే దాని అర్థం ఏంటి?
అతడు ఎక్కువగా పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటాడు, ఎక్కువ పుస్తకాలు చదువుతాడు అని అర్థం కదా. ఎక్కువ బుక్స్తో టైం స్పెండ్ చేస్తాడు, బుక్స్ తనకి ఎక్కువ ప్రియమైనవి. అలాగే ఇక్కడ అతడు దేవుణ్ణి ఆశ్రయించను, అతడు దేవుణ్ణి ఆశ్రయించు అంటే ఇంకా ఆ పదం అతనికి చాలా చక్కగా టైటిల్ సరిపోయింది ఇక. ఎందుకంటే నిజంగా అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు తన జీవితంలో ప్రతిరోజు కూడా, ప్రతి విషయానికి కూడా. అది అతని జీవితంలో నిజంగా గొప్ప పని అతను చేస్తున్నాడు. అందుకనే తర్వాత లైన్ మనం చదివాము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. వర్ధిల్లజేసెను అనే మాట ఉంది చూడండి. ఆ పదం విన్నప్పుడు మనకు కూడా సంతోషం వస్తుంది కదా. ప్రాస్పరిటీ, ఆయన్ని ప్రాస్పర్ చేశాడంట, వర్ధిల్లింపజేశాడు. అది దేవుడు ఇచ్చిన వర్ధిల్లటువంటి, లోకం ఇచ్చిన వర్ధిల్లడం కాదు. లోకము చాలా రకాలుగా వర్ధిల్లింపజేయొచ్చేమో కానీ లోకము, సాతానుడు, మనుషులు అది వేరే విషయం, కానీ అవన్నీ ఉండేవి కాదు. కానీ ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఎంతకాలమైతే, ఎన్ని రోజులైతే, ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని గడియలైతే ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడో అంతవరకు దేవుడు మాత్రం ఆయన్ని వర్ధిల్లింపజేస్తూనే వచ్చాడంటే ఎక్కడా కూడా ఆయన్ని క్షీణింపచేయలేదు. ఈ మాట చదువుతుంటే మనకు కూడా ఇక్కడ పాఠం ఉందండి. అతడు దేవుణ్ణి ఆశ్రయించను అని ఉంది. అతడు దేవుణ్ణి ఆశ్రయించిన కాలం అంతగా వర్ధిల్లుతూ వచ్చాడు. అది దేవుడు వర్ధిల్లింపజేశాడు ఆయన, కానీ ఆయనంతటా ఆయనగా కాదు. సో ఆయన తరపు నుంచి ఆయన చేయాల్సిన బాధ్యతగా దేవుణ్ణి ఆశ్రయించాడు. మనము కూడా మనకి ఈ లోకంలో జ్ఞానం ఉంటే ఉండవచ్చు, వయసులో ఉంటే ఉండవచ్చు, బలం ఉంటే ఉండవచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వకుండా రాలేదు. కానీ వీటి మీద ఎక్కడ వాటి మీద ఆశ్రయం చేసుకోవద్దు. కానీ వాటన్నిటికీ మూలకారకుడైన దేవుడు, ఆయన్ని ఆశ్రయించే వరంగా ఉన్నామనుకోండి, అక్కడే ఉంది అసలు పాయింట్, తాళపు చెవి, కీ పాయింట్ అనమాట. అక్కడ ఉంది అసలు పాయింట్. దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనం ఎంతగా ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఎంతగా ఆయన మీద ఆధారపడితే, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఉంది కదా, అంటే దేవుని మీద మనం ఆధారపడినంత కాలం, దేవుని మీద మనం నమ్మకం పెట్టుకొని, దేవుని మీద మనం ఆనుకున్నంతసేపు కూడా ఆయన మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. విశ్వాసంలో వర్ధిల్లింపజేస్తాడు. విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి తీసుకునిగలడు. కృప వెంబడి కృప చూపించగలడు. ఆయన మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకుని వెళ్ళగలడు. బలము నుండి నూతన బలంలో తీసుకుని వెళ్ళగలడు. అదండి ఆయన చేసే పని. ఆయన ఎందుకు కనిపెట్టుకొని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఆయన ఆశ్రయించి, ఆయనే నాకు సమస్తం అని ఆయన మీద ఆధారపడితే, ఇంకా వేరే వాటిని ఏం ఆధారం చేసుకోకుండా, నాకు అదేముందలే, నాకేం భయం లేదు, అది ఉంది ఇది ఉంది అనుకోకుండా, దేవుడే నాకు దిక్కు, దేవుడి మీద నేను ఆధారపడాలి అని ఆ దేవుడిని ఆశ్రయిస్తే, ఎంతకాలం ఆయన ఆశ్రయిస్తామో అంతకాలం ఏం భయపడాల్సిన పని. పరీక్షలు వస్తాయి, కష్టాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కానీ దేవుడు అందులో కూడా విజయాలే ఇస్తాడు మనకి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాఠము. తర్వాత 7వ వచనంలో కూడా ఇంకొక మాట ఉందండి. 7వ వచనం, ఎందుకంటే యుద్ధాల గురించి చదివాం కాబట్టి. యుద్ధము చేయగా, చూడండి, రాజులు అన్న తర్వాత యుద్ధాలు అనేటువంటి పక్కనున్న రాజ్యాలతో యుద్ధం అనేది సహజమే. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు కావచ్చు, గుర్బయల్లో కావచ్చు, అక్కడ నివసించినంత కాలంలో అరబీలతోనూ మహనీలతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేస్తును అని ఉందండి. అతడు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఎవరు సాయం చేశారు? అతనికి దేవుడు సహాయం చేశారు. అలాగే మన విషయంలో బయటకు వెళ్తే, ఒక పోరాటంలో, ఒక విషయంలో, ఒక సందర్భంలో, ఒక కేసులో, లేకపోతే ఒక వ్యాపారంలో, ఒక పని మీద బయటకు వెళ్తే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? దేవుడు అనమాట. ఎందుకని? అది దేవుడిలో మనం దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాం కాబట్టి, ఇతడు కూడా దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాడు కాబట్టి, అందుకని దేవుడు అతనికి సహాయం చేస్తాడు. మన సహాయకుడు ఆయన. మనకి యుద్ధాలు కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు, సాతానుడు. వాడు అనేక రకాలైన యుద్ధాలు కల్పిస్తూ ఉంటాడు. శరీర రీతిగా కావచ్చు, బయట అనేక రకాలుగా కావచ్చు, చాలా, ఒకటని కాదు, అనేక విధాలలో వాడు యుద్ధాలు, పోరాటాలు మన మీదకి రేపుతూ ఉంటాడు. మనం ఆ పోరాటంలో, యుద్ధంలో నిలబడే, యుద్ధ భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి చాలాసార్లు. ఆ పరిస్థితుల్లో మనకి సహాయము చేయగలవాడు మన దేవుడు. ఎందుకు? ఎప్పుడు? మనము ఆయన్ని ఆశ్రయించినంత కాలం. సో దేవుడు అతనికి సహాయము చేసెను అనేటువంటి మాట ఇక్కడ ఎంత గొప్ప విషయమో చూడండి. అసలు దేవుడు అతనికి సహాయం
ఇక దేవుడే డైరెక్ట్గా ఆయనకి నేను వచ్చి నేను నీకు సహాయం చేస్తానులే అన్నాడంటే అసలు ఇంక ఎంత గొప్ప మాట అండి అది. ఇక ఆయనకు మించిన గొప్ప సహాయం ఇంకెవరన్నా చేయగలరా? ఆయనకు మించిన గొప్ప మెరుగైన సహాయం ఎవరైనా చేయగలరా? ఆయన్ని మించిన మెరుగైన సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు. ఆయన సహాయం చేయకపోతే మనం ఏమీ చేయలేం. ఇది చాలా గొప్ప విషయం. ఆయనకి దేవునికి మించిన గొప్ప సహాయం ఎవరు చేయలేరు. ఆయన చేయకపోతే మనం ఏమీ చేయలేం. మనం ఎంత చేద్దాం అనుకున్నా, ఎవరో చేరి చేద్దాం అనుకున్నా అది అసలు ప్రయోజనంలోనికి రాదు. అందుకనే దేవుడు అతనికి ఆ యుద్ధాల్లో కూడా, పోరాటాల్లో కూడా, కాబట్టి సహజ జీవితంలోనూ సహజంగా మన పనుల్లో అక్కడ ఇక్కడ అన్ని విషయాల్లో మన సామాన్యమైన మన యొక్క బాధ్యతల విషయాల్లోనూ, అలాగే కొన్ని ఆత్మీయ సంబంధమైన పోరాటాల విషయంలో, ఆత్మీయ ఎదుగుదలలో అన్ని విషయాల్లో కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి అన్ని కోణాల్లో కూడా మనకి దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు, వర్ధిల్లుస్తూ ఉంటాడు, అంతేకాకుండా సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఈ మాట చక్కని విషయం. అక్కడితోనే ఆగిపోలేదు. 10వ వచనం కూడా ఒక మాట చదువుదాం. విస్తారమైన పశువులు ఉన్నాయంటే ఆ రోజుల్లో సంపద అది. దుర్గములు కట్టించాడు. చూసారా, ఇతడు రాజరికానికి వచ్చేసాను కదా, నాకు ఇంకా ఈ రాజరిక అధికారం ఉంది కాబట్టి ఏదో గుర్రాలు స్వారీలు చేసుకుంటూ హైఫై జీవితం అన్నట్లు కాకుండా అతడు వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనక, ఎందుకంటే దేశానికి వ్యవసాయం అనేటువంటిది ఒక మూలాధారం అనేది కూడా ఆయన మర్చిపోలేదు. ఏమండి, మన బేసిక్ ఏంటనేది అది కూడా మర్చిపోకూడదు. సో దాన్ని అపేక్ష కలిగిన వాడై దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. పని వాళ్ళను కూడా కలిగి ఉన్నాడు. వ్యవసాయం, పశు సంపద ఉంది, వ్యవసాయం, పాడి పశువులు అంటారు కదా పాత రోజుల్లో. అసలు ఆస్తులు అంటే అవేనండి. ఎవరైతే ఈ పాడి పశువులు కలిగిన వారు ఉంటారో ఇది నిజంగా గొప్ప ఆస్తి. ఎందుకంటే భూమి ఎప్పటికీ ఉండేది. ఆ భూమి మనం మనిషినంత బ్రతికినంతకాలం ఆ భూమి మీద పంట పండించుకొని బ్రతకొచ్చు, జీవించవచ్చు. అనేకులకు కూడా దానికోసం పంట పండించవచ్చు. అలాగే పశువుల ద్వారా వచ్చేటువంటి అనేక లాభాలు, అక్కడ వాటి కోసం పని చూసుకునే పనివారు, వారికి జీవనోపాధి. అంటే ఒక రాజుగా తన యొక్క దేశంలో, తన రాజ్యంలో బేసిక్ నీడ్స్ అనేటువంటివి జ్ఞాపకం చేసుకున్నాడు. వాటిని మర్చిపోలేదు. అతడి యొక్క రాజస్థాయిలో ఉండి కానీ మూలాధారం ఏంటో వాటిని మాత్రం అతడు నెగ్లెక్ట్ చేయలేదు. అది కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడనమాట. దేవుడే కలగజేశాడు, ఇవన్నీ కూడా దేవుడే చేశాడు. కాబట్టి ఆయన దానికోసం ఆయన బాధ్యతగా ఆయన ఏవైతే ఈ పశువుల కోసం దుర్గాలు కట్టించాలో, ఏవైతే బావులు త్రవ్వించాడో అవి త్రవ్విస్తున్నాడు. అలాగే పనివారు, వ్యవసాయకులు, పనివారు, తోట పనివారిని కూడా కలిగి ఉన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయనకి దేవుడు మ్యాన్ పవర్ని కూడా బాగా ఇచ్చాడు. కానీ కావాల్సిన పని చేసే పనివారిని మంచిగా దయచేశాడు. ఒక పెద్దగా కోటీశ్వరుడు ఉన్నాడు అనుకున్నా, ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నాడు, పెట్టాడు. దాంట్లోకి పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ రాకపోతే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ ఇతనికి దేవుడు పనివారిని కూడా ఇచ్చాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి, మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ యాంగిల్లో చూసుకున్నా, ఏ కోణంలో మనం గమనించినా ఏది కూడా దేవుడు అతనికి తక్కువ చేయలేదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు అతనికి చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, ఎందుకు అంటే అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. సో అతని ప్రవర్తనలో, యెహోవా దృష్టిలో ప్రవర్తన యథార్థంగా ఉంది. తర్వాత అతడు ఇంకో మాట ఏముంది, దేవుని ఆశ్రయించి, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిననుంది. తర్వాత అతడు దేవుణ్ణి ఆశ్రయించిననుంది. కాబట్టి ఈ రెండు ఆయన చేసిన ఇంపార్టెంట్ పనులు అనమాట. మన జీవితంలో కూడా యథార్థంగా ప్రవర్తించడం, దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తిస్తాం అన్నప్పుడు మళ్ళీ మనం అటు సగం ఇటు సగం ఉండకూడదు. సగం లోకంలో ఉన్న పద్ధతులు పాటిస్తా, నేను లోకాన్ని సంతోషపెట్టాలి కాబట్టి లోకంలో వాళ్ళకేమో నేను ఇలా అని చెప్పుకుంటా, ఇక్కడికి వచ్చినప్పుడేమో నేను ఇట్లా ఉంటాను అంటే కుదరదు. లోకంలో కూడా మనం నేను యేసయ్య బిడ్డని అని ధైర్యంగా చెప్పుకోవాలి. కానీ అమ్మో ఏమనుకుంటారు నీ క్రిస్టియన్ అని చెప్తే, లేకపోతే యేసయ్య బిడ్డని. అతడు యథార్థంగా ఉన్నాడు. ఇక్కడ కోసమని ఇక్కడ చెప్పి, ఇక్కడ ఒక డబ్బా కొట్టి, అక్కడ కోసమని అక్కడ ఒక డబ్బా కొట్టి, అతడు ఓసర వెళ్ళిగానే మార్చిద్ది చూడండి రంగులు, అట్లా మార్చాలి. అతడు యథార్థంగా దేవుని పట్ల ఉన్నాడు. అందుకని దేవుడు కూడా అతన్ని వర్ధిల్లింపజేశాడు. అతన్ని దేవుడు, అందుకే అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. అతడు దేవుని ఆశ్రయించాడు. అతని తరపు నుండి చేయాల్సిన పనిని చేశాడు. అందుకే దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు.
ఆశ్రయించినంత కాలం అనే మాట ఉంది కదా. ఇంకో మాట, దేవుడు అతనికి సహాయము చేస్తును అనే మాట కూడా 7వ వచనంలో చివరిలో చదివాం. దేవుడు అతనికి సహాయము చేస్తును. అంతేకాకుండా దేవుడు తగినటువంటి పశు సంపద, భూమి, తోటలు, పొలాలని ఇచ్చాడు, పరివారిని కూడా ఇచ్చాడు. అంటే అతని జీవితం నిజంగా, అంటే దేవుని యందు అతడు ప్రవర్తించిన విధానాన్ని బట్టి మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పట్ల మనం యథార్థంగా ఉండాలి అని, అలాగే దేవుని మనం ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి అని. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆధారపడదామో, ఇదిగో ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు, మనకు కావలసినటువంటి సరైన వ్యక్తులను మన జీవితాల్లో చేస్తాడు, మనకి సహాయం కలిగా. ఇక్కడ ఏ విధంగా అయితే పనివారిని, తోట పనివారిని, అన్నిటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు ఇక్కడ, అలాగా మనకు జీవితంలో కావాల్సిన రీసోర్సెస్ అన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. అటు మ్యాన్ పవర్ కావచ్చు, మిగిలిన రీసోర్సెస్ ఏదైనా కావచ్చు, వాటిని ఏర్పాటు వాటి కోసం మనం పరుగులు తీసి ఎట్లా అని టెన్షన్ పడక్కర్లా. సో ఇది దేవుడి చేసేటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఇది నిజంగా ఎంతో గొప్ప అంశం అన్నమాట. ఇది చదువుతుంటే నిజంగా మనకి చాలా గొప్ప చక్కని ఏమంటారంటే, దేవుని పట్ల అతడు నిజంగా ఉన్నందుకు దేవుడు అతన్ని అన్యాయం చేయలేదు. ఎంత చక్కగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది. అంతేకాదండి, ఈ రోజుల్లో మనం ఈ మిషన్స్, ఈ టెక్నాలజీ చూస్తున్నాం, చాలా మిషన్స్. ఇది పాత నిబంధన కాలంలోనే ఆయన ఇంకా ఫస్ట్ టైము మిషన్స్ కూడా ఇన్వెంట్ చేశారు. చూడండి 15వ వచనంలో కూడా ఇంకో మాట ఉంటుంది. అంటే కొన్ని వాటిని ఆయన పెట్టడం 15వ వచనంలో ఇంకా సో ఇతడు అతని సైన్యముకి సంబంధించినటువంటి వాటిని తయారు చేయడం కోసము, వాటిని ప్రయోగించడం కోసం అంట యంత్రాలను కూడా ఆ రోజుల్లోనే ఈ మిషన్స్ని తయారు చేయించాడంటే అతను నిజంగా ఎంత గొప్ప విషయం అనేది ఆలోచించండి. అయితే తర్వాత అదే 15వ వచనంలోని, అతడు స్థిరపడు వరకు అతనికి, అబ్బబ్బా ఈ మాటలు చూడండి, అతనికి సహాయం కలిగినని చెప్పొచ్చు కదా, కానీ ఇక్కడ అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక, అబ్బబ్బబ్బా ఎంత గొప్ప విషయం అండి నీ విజయాన్ని గురించిన విషయం కదా, ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే అతడు దేవుని మీద యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు ఆ దేవుని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు కూడా అలా ఇచ్చాడు. అంతే కదా, అతడు స్థిరపడు వరకు, చూసారా, అతనికి స్థిరపాటు ఇచ్చాడు దేవుడు. ఇంకెప్పుడు ఆ లైఫ్లో నువ్వు స్థిరపడేదని అంటారు చూసారా, నీ కాళ్ళ మీద నువ్వు ఎప్పుడు నిలబడతావు, ఎప్పుడు స్థిరపడతావు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన. దేవుడు సహాయం చేస్తాడండి ఆశ్చర్యంగా మనం స్థిరపరచబడ్డానికి. అంతేకాదు అతని కీర్తి కూడా, గొప్పతనం కూడా వ్యాపించింది. అది కూడా ఆ 4 గోళ్ల మధ్య కాదండి, ఆ వాళ్ళ ఊర్ల వరకే కాదు, దేశం మొత్తం కూడా ఇతరులకి దూరంగా విజయాన్ని గురించిన ప్రసిద్ధి, విజయాన్ని గురించిన గొప్పతనం, దేవుని మీద దేవునితో యథార్థంగా జీవించడం, దేవుని ఆశ్రయించడం, దేవుని మీద ఆధారపడటం, ఈ విషయాలన్నీ ఎంతో విస్తరించినాయి. ఎంత గొప్ప విషయం అండి కదా. ఇవన్నీ జరిగింది. ఇందాక ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనంలో చదివాం. కార్యారంభము కంటే ముగింపు, ఆ అంతము అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఇక్కడ 16వ వచనం చదవండి. 16వ వచనం, అబ్బబ్బబ్బా ఎంత, ఇక్కడికి వచ్చేసరికి ఎంత బాధకరమైన విషయం అండి ఇది. అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. మనిషి గర్వము ఎంత ప్రమాదకరం. ఇతడు గర్వించేసి చెడిపోయాడు. అంతేకాకుండా అతడు చేసిన పని ఏంటంటే, ద్రోహము. ఎవరి మీదండి? దేవుడైన యెహోవా మీద ద్రోహము. ఇంతకుముందు దేవుని పట్ల యథార్థంగా ఉన్న ఇతను ఎలా అయిపోయాడు? దేవునికే ద్రోహం చేసేటట్లుగా మారిపోయాడు. డబ్బు వచ్చింది, స్థిరపడ్డాడు, గర్వం వచ్చేసింది. ఈ గర్వం ఏం చేస్తుందంటే దేవుని మీదకే ద్రోహం చేసేటట్లుగా మారిపోయాడు. అండి మనం అందుకనే ఎప్పటికప్పుడు మనం అప్పట్లో నేను బాగా ప్రార్థనా పరుణ్ణండి, అప్పట్లో నేను కూడా ఎక్కువగా దేవుని కోసం బ్రతికానండి, నేను అప్పుడు కూడా దేవునిలో ఎక్కువ ఉన్నానండి, విశ్వాసం ఎదిగానండి అని పాస్ట్ గురించి చెప్పుకొని బ్రతకొద్దు.
ఎప్పటికప్పుడు ప్రజెంట్ నేను ఎలా ఉంటున్నాను. ఎందుకంటే అప్పుడు యథార్థంగానే ఉన్నాడు, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అది కూడా అతడు దేవుణ్ణి ఆశ్రయించిన కాలం దేవుడు అతన్ని చక్కగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ అంతా స్థిరపడిన తర్వాత, ఆ మాట చాలా ఇంపార్టెంట్. అయితే అతడు స్థిరపడిన తర్వాత, సో ఒక స్టేజ్కి వచ్చేసాడు లైఫ్లో. అప్పటి నుంచి ఇక మనస్సున గర్వం సాతానుడు చేసే పనుల్లో మెయిన్ ఇదండి. ఎందుకంటే సాతానుడు కూడా గర్వించి దేవుని మీదే ద్రోహం చేశాడు. సేమ్ అదే పని ఇప్పుడు ఇక్కడ ఉజ్జియా చేస్తున్నాడు. రిప్లికా అంటారు కదా, ఆ యొక్క నమూనా అదే చేశాడు. ఎంత భయంకరమైన విషయం అది. దేవాలయంలో కేవలం యాజకులు వెళ్ళి చేయాల్సిన పని. కానీ నేను రాజును కదా, నాకు ఇంత వచ్చేసింది కదా, నా పలుకుబడి పెరిగిపోయింది, అందరూ నన్ను గ్రేట్గా చెప్పుకుంటున్నారని చెప్పేసి అతడు చేయకూడని పని ధూపం వేయటానికి వెళ్ళి అతడు ధూపం వేయటానికి సాహసించాడు. అది దుర్మార్గమైన పని. అది దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి అధికారం లేదు. దేవాలయంలోకి వెళ్ళి అతడు దేవుని యొక్క కార్యం చేయడానికి మాత్రమే అతనికి అధికారం లేదు. ఎందుకంటే లేవీలు, యాజకులు వారు మాత్రమే చేయాలి. వాళ్ళకి యాజకులకి ఇచ్చాడు దేవుడు దేవాలయంలో చేయాల్సిన కార్యం గురించి. ఎంత రాజు అయినప్పటికీ, ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ, ఆయన కీర్తి ప్రతిష్టలు ఎంత ప్రతిష్ఠించినప్పటికీ దేవాలయంలోకి వచ్చేసరికి మాత్రం ఆయన కూడా ఒక సామాన్యమైన వ్యక్తే. అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. కానీ ఏం చేశాడు? మనసును గర్వించి ద్రోహం చేసి అతడు ఎలా అయిపోయాడంటే దేవునికే వ్యతిరేకంగా చేసే స్థాయికి ఎదిరిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు అన్నారు, అయ్యా నువ్వు అలా చేయొద్దు దయచేసి అని ధైర్యం చేసి చెప్పారు అక్కడ ఉన్నటువంటి కొందరు యాజకులు. అతని వైపు వాళ్ళు చెప్పి అయ్యా నువ్వు చెయ్యొద్దు అన్నందుకు వాళ్ళ మీద కూడా కోపడ్డాడు. అయ్యా ఇది నువ్వు పాస్టర్ చేయాల్సిన పని, యాజకుడు చేయాల్సిన పని, నువ్వు ఎంత రాజు అయినప్పటికీ నీకు ఈ అధికారం లేదు, ఇది మనం చేయకూడదు, ఇది దేవుడైన యెహోవా సన్నిధి, దేవుడేమో నీకు మంచి ఘనత ఇచ్చాడు, నువ్వు మంచి రాజపరిషులు అయితే నేను బాగానే పెట్టాడు, కానీ ఈ పని మాత్రం నువ్వు ఎంటర్ అవ్వకూడదయ్యా అని యాజకులు అక్కడ సమర్థించి చెప్పడానికి ప్రయత్నించి అతన్ని పాపం ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కోపడ్డాడు. అలాంటి కోపము చేసిన తర్వాత ఇప్పుడు అంటే వాళ్ళందరూ చెప్పారు కదా నువ్వు ఇలా చెయ్యొద్దు, ఇది చేయకూడదు అన్నప్పుడు 19వ వచనంలో అతడు ఏం చేశాడు అంటే 19వ వచనం అంటే కోపడ్డాడు యాజకుల మీద. అంటే యాజకులు అంటే మన భాషలో అంటే ఇప్పుడు పాస్టర్ల మీద కోపడి చూసారా దేవుడిచ్చిన శాపం. ఎప్పుడైతే అతడు ఆ దేవాలయంలో దేవుని యాజకుల దగ్గర అది చేయకూడదో అది చేశాడు, సాహసించాడు చేయడానికి. అతడు ఎప్పుడైతే యాజకులను కూడా తిట్టాడో, అందుకే ఆ 19వ వచనం ఏమనుంది, అతని నొసట కుష్టు రోగం పుట్టిన. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి యాజకులు చూస్తూ ఉండగానే ఈ నొసట యందు కుష్టు రోగం వచ్చేసి. అండి దేవుడు పక్షపాతి కాదు, ఆయన ఎవరిని సహించే దేవుడు కాదు. ఆయన రాజు అయితే ఏంటి, ఆయన ఇంకొకళ్ళు అయితే ఇంకొకటి. అంటే అక్కడ దేవుడు ఒక నియమ నిబంధన పెట్టాడు, ఈ పద్ధతి ఇలా జరగాలి, ఈ ప్రోటోకాల్ ఇలానే జరగాలి అని. అలా కాదనుకొని ఎప్పుడైతే రాజు గర్వించి నాకే అధికారం ఉంది, నన్నే అడ్డగించి చెప్తారా అని ఎప్పుడైతే సాహసించాడో, ఇదిగో దేవుడు ఆ నొసట కుష్ఠరోగం పుట్టించడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. దీని గురించి మాట 19వ వచనంలో ఆల్రెడీ కుష్ఠరోగం వచ్చిందని చదివాం కదా. ఇప్పుడు 21వ వచనం చదవండి. ఆల్రెడీ 20వ వచనంలో ఆయనకు అర్థమైపోయింది, ఇక దేవుడు నన్ను మెత్తాడు, నేను ఇక్కడ ఉండకూడదని బయటికి పారిపోయాడు. అప్పుడు 21వ వచనం ఏ రోజు వరకు అండి? మరణదినమే కదా ఇంక అంతం అనేది చివరికి. సో మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండి. చూడండి, మరణ దినము వరకు ఇందాకేం చదివాము మనము అంటే 5వ వచనంలో అయితేనేమో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం చేశాడు దేవుడు, అతన్ని వర్ధిల్ల చేశాను అని 5వ వచనంలో చివరిలో చదివాం. ఏమండి, అదే రాజు, అదే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనస్సున గర్వించి
దేవునికే ద్రోహం చేయటానికి, అతడు చేయకూడని పని చేయటానికి సాహసించాడు దేవాలయంలో. అందుకే ఆ కుష్ఠరోగం ఎంతకాలం అండి? మరణ దినము వరకు అతడు కుష్ఠరోగి అయి ఉండాడు. అందుకే ఇందాక మనం ఒక వచ్చిన చదివాం, కార్య ఆరంభం కంటే కార్య అంతం మీద. మన జీవితంలో ఎంత చక్కగా ప్రారంభించామనేది కాదండి, ఏదో తడబడుతూ కష్టపడుతూ ఎట్లానో కన్నీళ్లతో ప్రారంభించినా దాన్ని ఎలా ముగిస్తున్నాం మన లైఫ్ని, అది ఇంపార్టెంట్. ఈ 2025 సంవత్సరం ప్రారంభించాం, అబ్బాయి ఈ సంవత్సరం నేను భక్తిగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలి, ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఎవరేమన్నా పట్టించుకోకూడదు, అవన్నీ వదిలేసి నేను దేవుని కొరకే ఉండాలి అనుకున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఎలా అయిపోయాం? ప్రారంభంలో ఒక 4 రోజులు 6 నెలలు బాగా గట్టిగున్నామేమో, ఆ తర్వాత ఎలా ఉన్నాం? సో ఇక్కడ ఉజ్జియా అయితే అదే జరిగింది. ఉజ్జియాకి అతను ప్రారంభంలో బాగున్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. అందుకే దేవుడు కూడా అతన్ని ఆశ్రయించినందుకు ఆయన్ని వర్ధలింపజేశాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. వ్యవసాయము, భూమి, పంట పొలాలు, పనివారిని అన్నిటిని ఇచ్చాడు. యంత్రాలు కూడా తయారు చేసే ఆ జ్ఞానం తయారు చేయించాడు. అసలు అతడు స్థిరపడే వరకు కూడా ఆ కీర్తి వ్యాపిస్తూ అంత గొప్పగా దేవుడు చేస్తే, అతడు మనస్సున గర్వించి యెహోవాకే ద్రోహం చేసే కార్యం చేశాడు. మనం ఎలా ఉన్నాం? కార్య ప్రారంభంలో అదే ఉండి అదే కొనసాగిస్తున్నామా, లేకపోతే మధ్యలోకి వచ్చేసరికి మన డైవర్ట్ అయిపోయి ఏదో చేసేసి దేవునికే ద్రోహం చేసేవారంగా ఉంటాం? కార్య ప్రారంభం కంటే కార్య అంతం మేలు. సో ఈ 2025 ఆదిపోలు అయిపోతుంది. ఇక మనం క్రొత్త సంవత్సరంలోకి మరలా తొందరలోనే అడుగు పెట్టబోతున్నాం. ఇకనైనా అనుకోవాలి, లేదు ప్రభా నేను ఇక నుంచి అయినా నా హృదయాన్ని. అందుకనే సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం చదివాం కదా, ఒకసారి చదువుదాము. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకుంది. అవునండి, ఈ హృదయం ఎలా ఉంది? మధ్యలో గర్వించొద్దు. ఈ హృదయం ఎంత తగ్గించుకొని ఎంతగా దేవుని మీద ఆధారపడితే అంతగా దేవుడు మనల్ని వర్తిల్లింపజేస్తాడు, అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏమాత్రం మనం మనసును గర్వించొద్దు, హృదయాన్ని అటు ఇటు కదలనియొద్దు. ఈ హృదయాన్ని ఏకదృష్టితో దేవుని మీద నిలుపుదాం. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడదాం. అప్పుడు దేవుని ఆశ్రయించినంత కాలము అతను వర్ధిల్లింపజేసిన చెప్పినట్లు మనల్ని కూడా దేవుడు వర్ధిల్లింప. అలా కాదనుకుంటే మాత్రం మరణదినం వరకు కుష్ఠిరోగం, అలాగే మరణదినం వరకు మన జీవితంలో దేవుడు ఏదో ఒక శాపాన్ని పెడతాడు. అది మనకొద్దు. దేవుని మీద ఆధారపడదాం. దేవుని యొక్క ఈ దేవుడిచ్చే కీర్తి వ్యాపించుకుంది. ఎందుకంటే యేసేపు ఫలించడి కొమ్మ, దాని యొక్క కొమ్మలు గోడ మీదకి ఎక్కి రొమ్మలు అలా విస్తరిస్తున్నాయి అంట. అది అంతం అంటే అలా ఉండాలండి. యేసేపులాగా యేసేపు అంతం వచ్చేసరికి ఒక అద్భుతమైన, ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, సొంతింటి వాళ్ళే ఆయన దూషించారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, తినక తన చేయని పనికి అన్యాయంగా జైలు పాలై అన్ని కష్టాలు పడ్డా తన ముగింపులోకి వచ్చేసరికి యేసేపు ఫలించడి కొమ్మ అని ఒక మంచి సాక్ష్యం. అలాగా మనం దేవుని కొరకు జీవించడానికి యేసేపు వలె మన హృదయాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తల వచ్చి కళ్ళు మూసుకుని. యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్వభావం తెలియపరుస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరొక ఈ డిసెంబర్ మాసం ఎంతోమంది గతించిపోయారు ప్రభావ. వాటికంటే గొప్పవారం కాకపోయినప్పటికీ కూడా ప్రభావాన్ని మమ్మల్ని ఎంతవరకు క్షేమకరంగా మీరు కాచి కాపాడి ప్రభావండి. మేము ఎన్నోసార్లు తొలగిపోయినప్పటికీ ప్రభావ మీరు క్షేమనైనా మీరు ప్రేమిస్తున్నాయని మిమ్మల్ని కాపాడుతున్నాయని అయితే ఇంతవరకు ప్రభావం ఈ డిసెంబర్ చివరి మాసం వరకు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మరొకసారి నీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభావ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభావండి ఏ విధంగా అయితే ప్రభావాన్ని కార్య ఆరంభం కంటే కార్యం అంతం మేలు అని చెప్పిన మాట ప్రకారం అవును ప్రభావండి. మా జీవితంలో కూడా ప్రభావ ఏ విషయంలో అయినా కడతండి అయ్యా,
అది ఆరంభం కంటే అంతం మేలు అని చెప్పిన మాట ప్రకారం తండ్రి, అయ్యా మేము ఎక్కడైతే ఇంకా తొలగిపోయామో ప్రభావ వాటిని అయ్యా మమ్మల్ని సరిచేయండి ప్రభావ తండ్రి. కేవలం ప్రభావ తండ్రి అది మీకు ఇష్టంగా జీవించడానికి కొరకే మా హృదయాన్ని సిద్ధపరచని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు నేను బలిని కోరటం లేదు కానీ కనికరాన్నే కోరుతున్నాను చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును ప్రభావ తండ్రి, మీరు ఆ సిలువలో బలియాగం అయిపోయారు ప్రభావ తండ్రి. మీరు మీ కనికరాన్ని కోరుతున్నారు తండ్రి. అవును ప్రభావ, మేము అన్ని విషయాల్లో ప్రభావ తండ్రి, ప్రేమ ఎందు కానీ, దయ ఎందు కానీ, కనికరం ఎందు కానీ, వాటి అన్నింటి మేమందరం తండ్రి ఒకళ్ళు నాయన తండ్రి సరిచేసుకుంటూ ప్రభాతం ముందుకెళ్ళి కృపను దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మరి ఉజ్జా ఏ విధంగా అయితే గర్వించాడు ప్రభా తండ్రి, మేము కూడా తండ్రి అటువంటి స్థితిలో మేము వెళ్ళకుండా ప్రభా, ఈ గర్వం అనే ఈ యొక్క ప్రతి ఒక్కటి నేను మన హృదయం నుంచి తీసివేసి ప్రభా తండ్రి, ఎవరైతే నేను ఇంకా హృదయాలు సరిచేయపడలేదు ప్రభా, ఒక్క హృదయాన్ని సరిచేసి ప్రభా తండ్రి, మా హృదయంలోకి నేను తండ్రి మీరు ఉండి ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటాయా. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభా మీకు దయాగిరిని మాకు దయచేయమని వేడుకుంటే తండ్రి, మేము అన్ని విషయాల్లో తండ్రి మీరు ముందు నడిపించమని, పాపం జోలికి మరలా వెళ్లకుండా ప్రభా మీరే మాకు కట్టలను విధించమని వేడుకుంటూ, అయ్యా ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరోసారి మీ బంగారు పదం వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా, ఈ సాధారణ దొంగిలించుకుని ప్రభా మా హృదయం నింపుకుని ప్రభా మీ ఆ విధంగా ముందుకెళ్ళి కృపను దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ, మరి పల్లకి వెళ్ళుచుండగా మా హృదయం సిద్ధపరచమని వేడుకుంటూ, సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువులో పాల్గొన్నాము. తలలో మంచి కళ్ళు మూసుకొనండి. మనందరం కూడా హృదయాలు దేవుని కొరకు, దేవుని జ్ఞాపకం చేసుకోవడం కొరకు సిద్ధపాటు చేసుకుందాం. వేరే వాటిని ఎక్కడా జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుణ్ణి మాత్రం జ్ఞాపకం చేసి, యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో బలియాగమయ్యారు మన మీద ప్రేమతో. కాబట్టి ఆ క్రీస్తు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ఆయన చేసిన బలియాగం, క్రీస్తు వారు పొందిన శిక్ష, ఆ యొక్క శిలువ శ్రమలు, అవమానాలు, అదంతా కూడా మనల్ని రక్షించాలని క్రీస్తు వారు ఆ విధంగా శిక్షించబడ్డారు. కాబట్టి క్రీస్తు వారు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ హృదయాల్లో నా కోసం యేసు శిలువలో గాయాలు పొందారు, ఆయన శరీరాన్ని కొరడాలతో కొట్టించుకున్నారు, శిలువ పొందారు, శ్రమలు పొందారు అని, అవును ప్రభా నీకు వందనాలయ్యా అని ఆ దేవాతి దేవుని హృదయపూర్వకంగా మనసులో జ్ఞాపకం చేసుకొని, ఆ దేవాతి దేవుని హృదయపూర్వకంగా హృదయంలో తలంచుకుందాం. ఎవరు కూడా వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. శిలువలో బలియాగమైన క్రీస్తు, వేదన భరించిన క్రీస్తు మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో, సాతాను యొక్క చీకటి శక్తుల నుంచి మనల్ని విడిపించాలని, నరక శిక్ష నుంచి మనల్ని విడిపించాలని ఆ క్రీస్తు వారు మన కొరకై చేసిన శిలువ త్యాగాన్ని, బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు మన హృదయాల్లో రొట్టె కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, అయ్యా మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. పాపం చేశాం అతిక్రమంగా, అయ్యా నీ దారిని తొలగిపోయాం. అయితే నీ మీద ద్రోహం చేయగా, నీ మీద తిరుగుబాటు చేయగా, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి క్షమించాలనే ఉద్దేశంతో, మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో తండ్రి, అయ్యా రక్షణ ఇవ్వటం కోసం ఈ లోకంలోకి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించావు. యేసు రక్షకుడిగా ఈ లోకంలో మా పాపముల నుంచి మమ్మల్ని క్షమించి రక్షించడానికి యేసుగా ఈ లోకంలో జన్మించి నీ కుమారుడు అయ్యా యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని మా కొరకే అయ్యా నలగొట్టించుకొని వేదన భరించి, అయ్యా అంత భయంకరమైన అవమానం భరించారు. ఇదంతా కూడా మమ్మలను మాకు ఘనత తీసుకురావాలి, మాకు మహిమనివ్వాలని అయ్యా అందరి కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈయన కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెల పళ్ళు. ఆ ప్రకారమే భోజనం అనిపించాను. మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని క్రీస్తు చెప్పింది. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, మా తండ్రి, అయ్యా నీ కుమారుడైన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా ఈ లోకంలో మా పాపాలు కడగలిగినటువంటి పదార్థం ఏదీ లేదు, రక్తం మాత్రమే కావాలి. అయితే అది కూడా పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి. కాబట్టి ఈ భూమి మీద ఎవరు పరిశుద్ధులు లేరు. కాబట్టి అయ్యా పరలోకం నుంచి నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో మా కొరకు పరిశుద్ధ జన్మతో జన్మింపజేశారు. పరిశుద్ధమైన జీవితాన్ని క్రీస్తు జీవించారు.
మా కొరకు మా పాపాలు, హృదయ పాపాలు కడిగివేయడానికి క్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని, ప్రాణాన్ని ఆ శిలువలో మా కొరకే అర్పించారు తండ్రి. అయా క్రీస్తు గార్చిన రక్తంలో మా హృదయ సమస్త కల్మష పాపమును కడిగివేశారు. ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే నీ కృపచేత నీతిమంతులుగా నీ యొక్క కోర్టులో మమ్మల్ని డిక్లేర్ చేశావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమీ ఇవ్వలేకనే ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. ప్రేమగల దేవా, నిత్యవగ తండ్రి, అయ్యా మా పట్ల నీవు సంకల్పం కలిగి మమ్మల్ని విడిపించాలని, మమ్మల్ని రక్షించాలని జగతికి పునాది వేయబడకొనిపే గొర్రెపిల్లగా క్రీస్తుని నీ మనసులో నువ్వు వరించి యుక్త కాలం ముందు ఈ లోకంలో క్రీస్తుని వరించడానికి పంపించి క్రీస్తు వారి చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ దినమున క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెలోను, రక్తానికి సాదృశ్యమైన ఈ యొక్క పాత్రలో పాల్గొనే అవకాశం ఇక్కడ చేరిన మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి ప్రభా. ఇంతకన్నా ఇంకా మధురమైన క్షణాలు లేవు ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకోవడమే, నిన్ను స్మరించుకోవడమే మా కొరకు ఆ శిలువ బలియాగాన్ని క్రీస్తు చేసినందుకు నీకు వందనాలు తెలియజేయటమే గొప్ప అంశం, గొప్ప జీవిత భాగ్యం తండ్రి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినావు, నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఇంకా పాల్గొనలేకపోయారో వారికి మరొక అవకాశం కూడా దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు వచ్చే వరకు మేము మరణించేంత వరకు ఈ ప్రేమ శిలువ సందేశాన్ని నశించిపోతున్న అనేకులకి మేము తెలియజేసి వారిని అయా రక్షణ మార్గంలోకి నడిపించడానికి మీరు మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకొనమని కోరుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పాడబాడుతూ కానుకలు సమర్పించు. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే. తను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, దయమయుడా, కరుణా సంపన్నుడా, అయా సర్వకృపానిధిగిన దేవుడవు నీవు. నీ స్తోత్రాలు. ఎంతగా నిన్ను పొగిడినా, ఎంతగా వర్ణించినా అయా ఇంకా మేము రుణస్థులమే. నీ ప్రేమ ముందు
నువ్వు ప్రేమాస్వరూపివి. నీ ప్రేమను బట్టి వేలాది వందనములు అయ్యా. మరి నువ్వు మాకు తండ్రిగా ఉండి మమ్మల్ని నీ కుమారులుగా చేసుకొని నువ్వు మాలో ఉంటూ మమ్మల్ని జీవింపజేస్తున్నావు. మరి 2025 సంవత్సరంలో ప్రవేశింపజేశావు. ఇన్ని నెలలు కాపాడావు. ఈరోజు 28వ తారీఖు వరకు కూడా మేము సజీవులంగా ఉన్నాము అంటే ఇది కేవలం నీ కృపే. కానీ అయ్యా, మా యొక్క భక్తి కాదు, మా గొప్పతనం కాదు. నీకు వందనాలు. అయితే ప్రభా, విజయ జీవితాన్ని ఈరోజు మాకు జ్ఞాపకం చేయించావు. కాబట్టి ఏదో ప్రారంభంలో మాత్రమే మేము భక్తిగా ఉండేవారంగా కాకుండా సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రతిరోజు కూడా నిన్ను ఆశ్రయించి నీ పట్ల యథార్థంగా జీవించే వారంగా ఉండటానికి నీ సహాయం చేయండి. తద్వారా నీవు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. కాబట్టి వాటి విషయంలో మా హృదయం గర్వించకుండా మా హృదయాన్ని జాగ్రత్తగా మేము కనిపెట్టుకొని నీ దగ్గర తగ్గించుకొని బ్రతికి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఎంత తగ్గించుకుంటే అంతగా నువ్వు హెచ్చించే దేవుడు. అందుని బట్టి నీ స్తోత్రాలు. ఏనాడు మేము మనసును గర్వించకుండా అయ్యా దీనులంగా తగ్గించుకొని ఉండే కృపను మాకు చూపించండి. అలాగే ప్రభా, చేరువచ్చిన వారందరి బట్టి నీ స్తోత్రాలు. రమేష్ గారి చేతి గాయం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క మీరే స్వస్థత దయచేయండి. రమేష్ వాళ్ళ నాన్నగారు తండ్రి అయ్యా, మరియు తన సుదర్శన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తల తిరుగుతున్నట్లు ఉండటం అని మీరు స్వస్థత దయచేయండి. అలాగే రేపటి దినం మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా ట్రీట్మెంట్ విషయంలో నీ కృప చూపించండి. అలాగే తండ్రి, మరి ప్రదీప్ బ్రదర్ వాళ్ళ అత్తగారు తండ్రి శ్యామ్ సుందరి గారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి హాస్పిటల్లో ఐసీలో ఉంటుండగా రేపటి దినం చేయబోయే ట్రీట్మెంట్ని నీవే నీ చిత్తానుసారంగా వారిని కాపుదలలో జరిగించమని కోరుచున్నాం. డాక్టర్లకి నీ జ్ఞానమును దయచేయండి. అలాగే తండ్రి, మరి శ్యామలా సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి గత రాత్రి అంతా కూడా తలనొప్పితో ఇబ్బంది పడ్డారని విన్నాం అయ్యా. మీరు తాకండి, మీరు ముట్టి స్వస్థపరిచి నీ శక్తిని బలమును దయచేయండి. ఇంకా ఈ సంఘానికి వస్తున్న వారు ఎవరు ఎటువంటి అవసరాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఆరోగ్య విషయాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆత్మీయంగా దిగజారిన పరిస్థితులు ఉండొచ్చు. ఏ సందర్భమైనా కూడా ప్రతి ఒక్కరిని మీరు తాకి వారికి ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వారికి నీ సహాయం అవసరమో వారందరికీ నీ కృపా సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నీ సాక్షులుగా మమ్మల్ని అందరిని నిలబెట్టమని కోరుచున్నాం. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ మహిమార్థమై వాడుకొని ఇచ్చిన కానుకకు బదులుగా రెట్టింపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ, నీ చిత్తమైతే మరలా బుధవారం రోజు రాత్రి మేమంతా సైదాబాద్లో ప్రార్థనలో కలుసుకోవడానికి నీ కృపా సహాయం మెండుగా చూపించమని, అంతవరకు పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ నిరంతరం మాకు దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.